సౌత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మీడియాతో సాయి బంధువు భాస్కర వాణి మాట్లాడుతూ మత్స్యశాఖ కమిటీ మరియు పూజా గురువులు శ్రీ శ్రీ అంబాల సాంబశివరావు ఆధ్వర్యంలో పూజారి సుంకోజు ఆంజనేయులు లక్ష్మి సమక్షంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా మండల పరిధిలోని చాలా మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన సాయిబాబా భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్నదాతల సహకారంతో మత్స్యశాఖ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధ్యక్షులు సతీష్, మత్స్యశాఖ పెద్దలు బోల రామచంద్రయ్య మరియు కమిటీ సభ్యులు, సాయి సేవ సభ్యులు రాణి, పృథ్వీరాజ్, లక్ష్మి, దుర్గా మరియు వట్టిపర్తి గ్రామం నుండి సాయి సేవకులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడు టీవీలో పడతలేరు, మా టీవీలో పడతలేరు, ఈరోజు పడాలి. మేడం ఒకసారి చూడండి ఇక్కడ. షిరిడి సాయిబాబా వారి 12వ వార్షికోత్సవం అందరూ చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట శ్రీ అంబాల సాంబశివరావు గారిచే వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడింది. ఈరోజు 12వ వార్షికోత్సవం సందర్భంగా వట్టిపర్తి షిరిడి సాయిబాబా వచ్చినటువంటి సాయి సేవకులు, సాయి బంధువులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈరోజు సాయి సంప్రదాయాలు ఉదయం 5:15 మొదలుపెట్టుకుని 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు బాబావారికి అభిషేకము, అదేవిధంగా 8 గంటలకు ఈ షిరిడి సాయిబాబా సత్య వ్రతాలు జరుపుకోవడం జరిగింది. తదనంతరము 12 గంటలకు ఈ షిరిడి సాయిబాబా వారి మధ్యాహ్నంలో ఈ కార్యక్రమం ముగించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఆంజనేయులు గారు చాలా చక్కగా జనాలను అంటే భక్తులను ఆకర్షించుకోవడంలో చాలా మంచి మనస్తత్వం గల వ్యక్తి. నేను గతంలో ఎన్నోసార్లు ఇక్కడికి వెళ్ళిపోయాను, కానీ బాబావారి ఈరోజు ఇక్కడికి నన్ను పిలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మందిరం రోడ్డుకు చాలా సమీపంలో ఉంది. కాబట్టి మీరు ఎంత బాగా చేసుకుంటే అంత బాగవుతుంది. ఇంట్లో ఒక వ్యక్తి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఊళ్ళో ఒక గుడి బాగుంటే ఊళ్ళో బాగుంటుంది. కాబట్టి దయచేసి మన యొక్క ఆంజనేయుల గారికి మీరు సహకారం చేసి మీరు ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు దొరుకుతాయి ఇక్కడ. ఒకటి బాబావారి వార్షికోత్సవం, రెండవది గురు పౌర్ణమిలో కూడా అన్నదానం, అనేకమైనటువంటి కార్యక్రమాలు దొరుకుతాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి చక్కగా తిరిగించి బాబావారి ఆశీస్సులు అందరూ చల్లగా ఉండాలని బాబావారి తరపున మనల్ని అందరినీ కోరుకుంటున్నాను.